వానొస్తే వరదొస్తుంది, వరదల జనాలు నాంతే జ్వరం వస్తుంది, సర్ది జలుబులు పడిచాల్సుతా అవుతాయి. ఇంకోటి ఏంటంటే బైక్ల మీద పోయేటోళ్ళు రైన్ కోట్లు వేసుకుంటారు, ఇక నడిచేటోళ్ళు ఛత్రి పట్టుకొని పోతారు, లేకపోతే ఇంత కవర్ కప్పుకొని పోతారు. అది సరే, రెయిన్ కోట్కు వేలకు వేలున్నది కదా, 3 నెలలకు 3 సార్లు సుధా బయటకు పోతామో పోమో ఆడల. మరి గదానికి ఎందుకు వేలు పెట్టుకొనుడు? గీ అన్న అసొంటి ఉపాయం ఆలోచించిండు కావచ్చు. ట్రెండ్ సెట్ చేసిండు. మీరు కూడా వేసుకుంటారా? ముందుగా చూడుర్రి. ఏలూరు జిల్లాలో ఒక ఆయన మాత్రం ఉపాయలనోనికి ఊళ్ళే సోటలేదన్నట్టు బియ్యం సంచులతోటి నయా ట్రెండ్ రైన్ కోట్ కుట్టించుకుండు. గీ సంచి టోపి సంచంగి వేసుకుని ఆయన ఆనలు నడుస్తుంటే జనాలు నోరెళ్ళబట్టి చూడబట్టే. ఆయన ఆనబడితే తడవద్దని జనాలు ఏమేమో తిప్పలు పడుతుంటారు. పైసలున్నోళ్ళు గొడుగు కొంటారు, బైక్ ఉన్నోళ్ళు 100 రూపాయలు పెట్టి రెయిన్ కోట్లు హెడ్ క్యాప్లు కొంటారు. కానీ ఈ ఏలూరు జిల్లా అన్న మాత్రం చేసింది చిన్న పైనైనా ఐడియా పెద్దగా ఉండాలన్నట్టు ఆలోచించిండు. బజార్లో దొరికే కాస్ట్లీ రెయిన్ కోట్లు మనకెందుకు అనుకుండో ఏమో కానీ ఇంట్లో ఊరికే పడుండే బియ్యం పార్సల్ సంచులను తెచ్చిండు. ఇక ఇట్లా తెచ్చడే తడవు వర్షానికి తడవకుండా ఉండేటట్టు ఒక ప్లాన్ గీసిండు చూడుర్రి. ఇక అసలు ముచ్చట ఏందంటే అడిగిందే అమ్మాయిన అన్నం పెట్టదంటారు కానీ ఈయన అడగకుండానే బియ్యం సంచులకు ఒక కొత్త రూపం ఇచ్చిండుల్లా. ఆ సంచులను కత్తిరించి తలకి సరిపోయేటట్టు ఒక టోపీ, ఒంటికి సరిపోయేటట్టు ఒక పొడుగుపాటి రైన్ కోట్లకు కుట్టించుకుండు. 2 సంచులు తీసినట్టుండు, కొడలతోటి కండ్లు పెట్టినట్టుండు, చేతులు తొడుక్కుంటందుకు గుట్టిండు, కిందికి మీదికి వేసుకుండు. షాయి బండి కడకొచ్చి అద్దాలు పెట్టుకుని షాయి సుత తాగబట్టే. గీ సంచులకించి ఒక్క సుక్క నీరు సుత లోపలికి పోదు. బజార్లో 1000 రూపాయలు పెట్టుకునే రైన్ కోట్ల కంటే గిదే నయం అనిపించేటట్టుంది కదా దీన్ని చూస్తే. ఇక ఇంటి దొంగను ఈశ్వరుని వాట్లేడంటారు కానీ గీ అన్నేసిన ఇంటి సంచి కోటునైతే వర్షం దేవుడు కూడా ఏం చేయలేకపోతుండొచ్చు. ఇక గీ అన్న ఆ సంచి టోపి సంచి కోట తొడుక్కొని ఆనలు దర్జాగా రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంటే ఊళ్ళున్న జనాలు నవ్వబట్టే. కాకి పిల్లకు కాకే ముద్దు, గీ అన్నకు తన సంచి కోటే ముద్దు అన్నట్టు జనాలు ఎవ్వలేమనుకున్నా సరే నా రూటే సపరేట్ అనుకుంటా ముక్కుసూటిగా పోతుండు. ఫ్యాషన్ డిజైనర్లు కూడా తలదూర్చలేని గీ కొత్త ఐడియా చూసి అన్న ప్లానింగ్ మామూలుగా లేదుగా అనుకుంటే నెటిజన్లు మురిసిపోబట్టే.